నెల్లూరు జిల్లా ముతుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం గేటు ముందు నిరసన తెలిపారు. దీంతో కార్యాలయంకు కస్టమర్లు రాకపోవడంతో వెలవెలబోయింది. అనంతరం సబ్ రిజిస్టర్ ప్రసన్నలక్ష్మికి డాక్యుమెంట్ రైటర్స్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 ద్వారా జరుగుతున్న టెక్నికల్ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించమని సబ్ రిజిస్టర్ను కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు టి శ్రీధర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న సాఫ్ట్వేర్ మార్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి పరిష్కారం లభించేంత వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీలో జరిగే తప్పులను సబ్ రిజిస్టర్ పరిధిలో సవరించే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త సాఫ్ట్వేర్ వలన అలాంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ విధానం వలన రిజిస్ట్రేషన్లు సేఫ్టీ ఉంటుంది, కానీ సులభతరంగాను త్వరగా అయ్యే విధంగాను లేదు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండో విషయానికి వస్తే పీడీలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఆఫీస్లో సరిచేసే విధానం లేదు. ఇది వరకు మనకు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ పొరపాటునే ముటేషన్ కూడా ముటేషన్ అయిపోతుంది. ఈ పొరపాట్లు సరి చేసుకునే విధానం ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రభుత్వం గమనించాలి అనేసి కోరుకుంటున్నాం. దీనివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి 2-3 చలానాలు కూడా కట్టాల్సి వచ్చింది. ఓటీపీ వస్తే సరిపోద్ది. 2-3 ఓటీపీలు అంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానం ఏదైనా కానీ ప్రజలకు సులభతరంగా ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా డాక్యుమెంట్ కూడా త్వరగా విధానంగా ఎదుర్కొనాలి. కానీ ఇప్పుడు వచ్చిన 2.0 విధానం వల్ల ప్రజలు చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కసారి పీడీ ఎంటర్ చేసినప్పుడు 3 సార్లు ఓటీపీలు వస్తున్నాయి. ఈ ఓటీపీ వల్ల ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ పేదవాళ్ళకు ఉండొచ్చు, ధనికులకు ఉండొచ్చు, పేదవాళ్ళకు ఉండకపోవచ్చు. ఈ విధానం అందరికీ కరెక్ట్గా లేదు. పేద వర్గాన్ని కూడా గవర్నమెంట్ ఆధీనం ఆలోచించాలి. సో ఈ ఓటీపీ వల్ల డాక్యుమెంట్లు కూడా బాగా ఇదైపోయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 2.0 విధానంలో అంతకుముందు ప్రైవేట్ అటెండెన్స్ అని చెప్పి వృత్తులు ఏదో ఆరోగ్యం బాగాలేని వాళ్ళంతా కూడా ఆఫీస్ వాళ్ళే వాళ్ళ ఇంటికి పోయి రిజిస్టర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానం ఈ 2.0లో అసలు లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే ఈ పీడీ విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నారు. ఈ పాన్ కార్డు నెంబర్ వేస్తే మళ్ళీ పాన్ కార్డు కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ పాన్ కార్డు కూడా దీన్ని కూడా అడుగుతున్నారు. సో ఏ విధానం అయినా కానీ ప్రజలకి బాగా అర్థమయ్యేటట్టు సులభతరంగా ఉండాలి. ఈ విధానం వల్ల చాలా అవస్థలు ఉన్నాయి. సో ఈ 2.0 విధానం చాలా సవరణ జరగాలి. సవరణ చేసిన తర్వాత అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాటారు శివ, ప్రధాన కార్యదర్శి టి శ్రీధర్, తటవర్తి శ్రీనివాసులు, ఏడుకొండలు, తొండమనాటి శ్రీనివాసులు, కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.